ఈ విచిత్రం విన్నారా? మూడవ ప్రపంచ యుద్ధం మొన్న స్టార్ట్ అయింది, నిన్న జరిగింది, ఇవాళ మీకు ఆగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్న ఈ కామెడీని, ఈ డ్రామాను ఏమనాలో అర్థం కావడం లేదు. మిత్రులు, మిడిల్ ఈస్ట్లో ఉండే మిత్రులు, కువైత్ నుంచి, మీకు ఖతార్, బహ్రెయిన్ నుంచి, సౌదీ నుంచి, అసలు ఇది ఏంటండి? మీకేమో చాలా పెద్ద యుద్ధము అంటున్నారు, మిజైళ్ల దాడులు అంటున్నారు, సడన్గా మీకు టోటల్ సీజ్ ఫైర్ని అంటున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కూర్చొని చూడండి, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి నేను ఇరాన్ యొక్క సుప్రీం లీడర్తో మాట్లాడాను, అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోనూ మాట్లాడాను. సో ఇద్దరు శాంతి 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 అని చెప్పి నాతో ఎంత గోల చేశారు అంటే, చేసేది లేక నేను ఈ యుద్ధాన్ని ఆపేశాను. ఇంతలో ఒక సెక్రటరీ వస్తాడు, అధ్యక్ష అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది కదా, ఆ యుద్ధం అలా జరుగుతూ ఉంటే నాకేంటి, నేనైతే యుద్ధాన్ని ఆపేశాను, కాబట్టి నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి. ఇది ఇతని వైఖరి. అంటే ఎంత కామెడీ అంటే, పుతిన్ గారితో మాట్లాడాను, జెలెన్స్కీని వైట్ హౌస్కి రమ్మన్నాను, మంచి భోజనం పెట్టాను, ఒరే యుద్ధం ఆపేరా అన్నాను. సో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు, నేను యుద్ధాన్ని ఆపేశాను. మరి యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, దానికి నాకు సంబంధం లేదు. వాళ్ళు గొడవ పడితే పడ్డారు, నేనైతే యుద్ధాన్ని ఆపేశాను. కొత్త థియరీ అండి. అంటే ఇతని ఆలోచన విధానము చూడండి. స్లీపీ జో అని చెప్పి జో బైడెన్ని అందరు ఎటకారం చేసేవాడు, పరిహాసము చేసేవాడు. సో ఇతన్ని మెంటల్ ట్రంప్ అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే ప్రతి ఒక్క రోజు ఒక స్టేట్మెంట్, నాకు 2 వారాల పాటు టైం కావాలి, అప్పుడు నేను నిర్ణయిస్తాను ఇరాన్ మీద యుద్ధము చెయ్యాలా వద్దా. మళ్ళీ వితిన్ 2 days నేను ఇరాన్పై దాడులు చేసేసాను, మా B2 రాకాసి ఏం చెయ్యాలో చేసేసింది, ఇక ఇరాన్ సరెండర్ అయిపోవాలి. సో వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతారు? ఎక్కడెక్కడ అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నాయో లిస్టు వేసి ఎంచుకొని నిన్న రాత్రి వరకు భీకరమైన దాడులు. మీకు ఉదయం వీడియోలో ఖతార్ గురించి మాట్లాడాను. మీకు అదే రోజు మీరు చూశారనుకోండి, తర్వాత వచ్చే నాకు వార్తలు ఇరాక్ పైన, సిరియా పైన. ఇప్పుడు ఖతార్ అన్నప్పుడు ద లార్జెస్ట్ మిలిటరీ బేస్ అని అన్నాం. ఇక ఇరాక్ అన్నారు అనుకోండి, 6000 మంది అమెరికా సైనికులు ఉంటారు, వాళ్ళ మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు. మీకు ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ రావడానికి గంట క్రితము కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై విరుచుకుపడ్డారు. ఎంత భయంకరమైన దాడులు అంటే, ఇక్కడ ఇతను కూర్చొని నేను యుద్ధాన్ని ఆపేశాను, మీకు మళ్ళీ గడువు. ఇప్పుడు ఫస్ట్ ఇరాన్ వాళ్ళు ఆపాలి, ఇరాన్ వాళ్ళు ఎటువంటి దాడులు చేయకూడదు, 6 గంటల సేపు వెయిట్ చేసి చూస్తాం. సో మీకు ఎటువంటి అటాక్స్ లేవు అనుకోండి, ఎస్ సీజ్ ఫైర్ బటన్ ఆన్. 12 గంటల సేపు గడువు ఇచ్చాక ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆపేస్తారు. ఏమండి, ఇజ్రాయెల్ లాంటి దేశానికి మీరు గంట టైం ఇస్తే వాళ్ళు ఏం చేయాలో చేసేస్తారు. మోసాద్ వాళ్ళు ఏమైనా మామూలు వాళ్ళ? అలాంటిది వాళ్ళకి 6 గంటల సేపు, తరువాత 12 గంటలు అంటే ఇంకా ఏమైనా జరగవచ్చు, అంతే కదా. ఇజ్రాయెల్కి మీరు 12 hours టైం ఇస్తే వాళ్ళు ఏం చెయ్యాలో చేసేస్తారు కదా. ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలుసు కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇరాన్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, నో అగ్రిమెంట్ అండి. అలాంటి చర్చా కార్యక్రమము ఏమీ జరగలేదు. ఇప్పుడు చూడండి, జయశంకర్ గారిని అడిగారు, ఏమండి యుద్ధము జరుగుతున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నారు కదా, అప్పుడు అమెరికా ఎక్కడ ఉండింది అంటే, అమెరికా యునైటెడ్ స్టేట్స్లోనే ఉంది. సింపుల్గా చెప్పాడు, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని చెప్పి క్లియర్గా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమైంది, బెంజమిన్ నెతన్యాహు ఏమీ మాట్లాడడం లేదు. ఇక ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, అలాంటి అగ్రిమెంట్ ఏమీ జరగలేదండి, మా దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, ఈ యుద్ధము చెయ్యాలి అనే సరదా మాకు లేదు. ఇది ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు మొదలుపెట్టారు. సో ప్రతీకారంగా రిటాలియేషన్ అంటూ మేము మొదలుపెట్టాము. సో ఇప్పుడు ఇది ఆగిపోయింది అనుకోండి, మేమే ఆనందపడతాం, మాకు యుద్ధాలు వద్దు, మేమేదో మా పనులు చేసుకుంటున్నాం. మీరు కావాలనేసే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని, న్యూక్లియర్ ఆయుధాలని ఇంతంత లాంటి దాడులు చేసి ఎంత ప్రాణ నష్టము, ఎంత ఆస్తి నష్టము, ఇదంతా చేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? సీజ్ ఫైర్,
టోటల్ సీజ్ ఫైర్. ప్రపంచానికి ఒక అద్భుతమైన వార్త. కంగ్రాచులేషన్స్ టు ద వరల్డ్. నేను ప్రపంచాన్ని కాపాడేసాను, ఈ యుద్ధాన్ని ఆపేసాను. నువ్వు ఎక్కడో కూర్చొని చెప్తే అయిపోయిందా? యుద్ధము ఆగిపోయిందా? ఇక నాకైతే ఎలా అనిపిస్తుందో చెప్పమంటారా? ఈ బెంజమిన్ నాథన్యాహు వాళ్ళ వార్ రూమ్లో కూర్చొని ఈ అయోటుల్లా కామాని కాదు, ముందు డొనాల్డ్ ట్రంప్ని వేసేయాలి, అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది. మనం ఏమైనా అడిగామా? కావాలనేసే ఈరాన్ యొక్క ఆయిల్ రిజర్వ్స్ కావాలి, ఈ ఫీల్డ్స్ కావాలి, ఇవన్నీ మనకు కావాలి అని చెప్పి మనల్ని రెచ్చగొట్టి మనము ఇవాళ న్యూక్లియర్ సైట్స్ అని చెప్పి వాళ్ళ మీద ఇంతలాంటి దాడులు చేస్తే మీకు మొత్తము టెల్ అల్వీని చూడండి, ఎన్నెన్ని బిల్డింగ్లు, ఎంతెంత మంది మరణిస్తే ఇవాళ సింపుల్గా టోటల్ సీజ్ ఫైర్, కంగ్రాచులేషన్స్ టు ద వరల్డ్. సో వీళ్ళందరూ నన్ను బతిమాలుతున్నారు, ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపేయండి అన్నారు, నేను కనీకరించి ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాను పొండ్రా అన్నాను, వెంటనే వాళ్ళు ఒప్పేసుకుని ఇన్ని చెప్తున్నాడు. అక్కడ ఏమీ అలాంటివి లేవండి. పుతిన్ గారు అయితే మీకు ఈరాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చినప్పుడు వాళ్ళు మెంటల్ వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు, మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, చేతులు దాటితే అప్పుడు నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పి ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్కి చెప్పి పంపించాడు. సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ తీరు ఏంటంటే ఇవాళ ఒక మాట, నిన్న ఒక మాట, రేపు ఒక మాట. ఏమిటి ఇది? యుద్ధాలు అంటే ఏమైనా ఆషామాషి వ్యవహారమా? చిన్నపిల్లల ఆట. ఎంతంత మంది, ఎలాంటి అసర్ట్స్, ఎన్ని జీవితాలు. మనకైతే ఇప్పుడు ఈరాన్ నుంచి వాళ్ళు ఎయిర్ స్పేస్ ఓపెన్ చేస్తే 1000 మందికి పైగా పిల్లలు భారత్కు వచ్చేసారండి. వీళ్ళ భవిష్యత్ ఏంటి? వీళ్ళ చదువులు ఏమిటి? ఎటువంటి బరువు బాధ్యత, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేని ఒక పరమ చెత్త అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్. ఇతన్ని ఎందుకురా ఎంచుకున్నామా అని చెప్పి అమెరికా ప్రజలతో సహా యావత్ ప్రపంచం ఇవాళ ఏడుస్తుంది. లేకపోతే ఇదంతా ఏంటండి? ఆ లెవెల్లో దాడులు జరిగాక ఖతార్ మీద దాడులు, సిరియా మీద, ఇరాక్ మీద, ఇలా వరసగా ఈరాన్ వాళ్ళు దాడులు చేస్తూ పోతూ ఉంటే మిడిల్ ఈస్టే ఒక యుద్ధంలో ఉంది అన్నట్టుగా మనకు అనిపించింది. సడన్గా చెప్తున్నాడు నేను యుద్ధాన్ని ఆపేదని. నవ్వుకోవాలా? ఇదేమైనా కామెడీ సినిమానా? ఏమిటి నీ ఉద్దేశం అనేది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఈ దేశాలలో నివసించే ఎన్ఆర్ఐలు అక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే యుద్ధం ఆగిపోయిందా? ఇప్పుడు ఖతార్కిను ఈరాన్కి మధ్య మీకు పర్ఫెక్ట్ బార్డర్ ఉందండి. ఈరాన్ వాళ్ళు తలచుకుంటే ఖతార్ యొక్క ఎయిర్ బేస్ మీద వాళ్ళు దాడులు చేయొచ్చు, చేశారు కదా. అదేలాగా సిరియా మీద, ఇరాక్ మీద కూడా వాళ్ళు చెయ్యొచ్చు కదా. ఇప్పుడు ఖతార్ వాళ్ళు ఏమన్నారు? మేము మా మిసైళ్ళు మీపై వాడతాము. మరి సిరియా వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఇరాక్ వాళ్ళు కూడా నువ్వు అమెరికా ఎయిర్ బేస్ అన్నావు, కానీ దాడులు మా దేశంలో కదా జరిగాయి, మా ఎయిర్ బేస్లో కదా జరిగింది. మరి మేము ఎలా విడిచిపెడతాము? ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారము ఒక దేశము ఇంకొక దేశము మీద మిసైళ్ళు వాడకూడదు అనే రూల్స్ ఉన్నాయి కదా. మరి ఈరాన్ ఇవాళ ఈ రూల్స్ని అధిగమించారు కాబట్టి మేము ఈరాన్పై యుద్ధము ప్రకటిస్తాము అన్నారు అనుకోండి. ఇన్ని దేశాలు, ఇందులో నివసించే ప్రజలు, అలాగే భారత్ నుంచి వెళ్ళిన ఎంతో మంది వలసదారులు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏమైపోతారు? ఎటువంటి ఒక థింకింగ్ లేకుండా తన ఇష్టానుసారం తనకి ఏం తోచితే అది మాట్లాడడం, ఏం అనిపిస్తే అది చెయ్యడము. ఇది మంచా చెడువా? ఏంటి సెనేటర్స్ అడిగారని? అసలు నీకు ఎవడురా పవర్ ఇచ్చాడు? ఎవడు అప్రూవల్ ఇచ్చాడు ఈరాన్పై నువ్వు దాడులు చేసావంటే? ఇమీడియట్గా బాంబర్స్ని తీసుకువెళ్ళి వాళ్ళపైన బాంబుల వర్షం కురిపించాడు. అలాంటి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటే ఇది ప్రపంచానికి ఎంత డేంజరో చూడండి. ప్రపంచాన్నంతా కూడా యుద్ధములోకి లాగి ఫైనల్గా వైట్ హౌస్లో కూర్చొని టోటల్ సీజ్ ఫైర్, ద హోల్ వరల్డ్ వాంట్స్ పీస్, నేను ప్రపంచానికి శాంతియుతమైన పరిష్కారాన్ని వెతుకుతున్నాను. సో మీరందరూ నేను చెప్పినట్టు వినండి అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఆగుతాడు? కాబట్టి ఇజ్రాయెల్ వైపు ఎటువంటి స్పందన లేదు. ఈరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ చెప్పేదంతా కూడా అబద్ధము, అలాంటి అగ్రిమెంట్ ఏమీ జరగలేదు, టోటల్ సీజ్ ఫైర్ అనేది లేనే లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇలాగ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇతనికి ఏమైనా నట్టు లూజ్ అయ్యిందా, స్క్రూ లూజ్ అయ్యిందా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.